తెలంగాణలో విగ్రహ పంచాయతీకి తెరపడటం లేదు. రేవంత్ సర్కార్ వర్సెస్ తెలంగాణ వాదులు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహంపై వివాదం రాజుకుంటుంది. ఎస్పీ బాలు విగ్రహంపై ఇటు తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ప్రముఖ ప్రజ్ఞశాలి గాన గాంధర్వుడు పద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఆవిష్కరణ వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ఉంది. ఈరోజు ఉదయం షెడ్యూల్ ప్రకారం 10 గంటలకు విగ్రహ ఆవిష్కరణ జరగాలి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇతని షెడ్యూల్ని మార్పులు జరిగింది. సాయంత్రం 4 గంటలకు విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. మనం చూడొచ్చు రాజ్ న్యూస్ స్క్రీన్ మీద కాస్త విగ్రహం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్ర పరిశ్రమ రవీంద్ర భారతిలో కళాకారులకు సంబంధించినటువంటి ప్రాంగణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేయాలి, మనం పక్కనే ఉన్నటువంటి ఘంటసాల విగ్రహం పక్కనే ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా చిత్ర పరిశ్రమ సభ్యులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మనం చూడొచ్చు కాంస్య విగ్రహాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని పెట్టాడు. అతను పద్మశ్రీ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 40,000 చిత్రాలకు 40,000 పాటలు పాడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది కేవలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అనేక భాషల్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, కర్ణాటక అన్ని భాషల్లో కూడా ఇతను పాడినటువంటి పాటలు అత్యద్భుతంగా అందరిలో అలరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి గాన గంధర్వుడు బహుముఖ ప్రజ్ఞశాలిగా ఉన్నటువంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి కాంస్య విగ్రహాన్ని మనం చూడొచ్చు రవీంద్ర భారతిలో లక్డీ కప్పులు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి కాంస్య విగ్రహాన్ని ఇక్కడ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యే అవకాశం. దీంతో పాటు కొంతమంది తెలంగాణ వాదులు మాత్రం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం ఎక్కడ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పోరాటం చేయలేదు, ఎక్కడ కూడా పాటలు పాడలేదు. మరోవైపు తెలంగాణ గేయ రచయాన్ని పాడాలని కోరినా కూడా ఆ పాటని పాడడాన్ని కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిరాకరించారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో అది కూడా రవీంద్ర భారతి ప్రాంగణంలో పెట్టడానికి వీల్లేదంటూ చాలామంది తెలంగాణ వాదులు ముఖ్యంగా క్రాంతిదళ్ సభ్యులు పృథ్వీరాజ్ కావచ్చు చాలామంది తెలంగాణ వాదులు కొంత అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఎలాగైనా అడ్డుకుంటామని చెప్పడంతో పోలీసులు కూడా మనం చూడొచ్చు మొత్తం బారికేడ్లు వేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరు కూడా రావడానికి వీల్లేదని పోలీసులు ఎక్కడికెక్కడ చుట్టూ రవీంద్ర భారతిని మొత్తం కూడా వాళ్ళు ఆధీనం తీసుకొని భారీ బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి మాత్రం మనం రాసిన స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రస్తుతం అయితే విగ్రహ ఆవిష్కరణ వివాదాస్పదంగా మారింది. మరి విగ్రహంలో సంబంధించినటువంటి దాంట్లో ప్రభుత్వం మాత్రం అతనికి ఉన్నటువంటి అన్ని కేటగిరీలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి ఇతని యొక్క విగ్రహాన్ని పెట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం? తెలంగాణ రాష్ట్ర గేయాన్ని పాడడానికి నిరాకరించిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క పాట పాడుకునేటువంటి వ్యక్తి, అతని విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలో అది కూడా రవీంద్ర భారతి నడిబొడ్డున ఏ రకంగా పెడతారనేది తెలంగాణ వాదులు చెప్తున్నారు. మరి చూడాలి సాయంత్రం 4 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహ ఆవిష్కరణ అయితే జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇప్పటికే మరోవైపు దీన్ని అడ్డుకుంటామని చెప్పడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. చుట్టుపక్కల పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని కేవలం వారందరినీ అంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాత్రమే లోపలికి అనౌన్స్ చేస్తారు. సాయంత్రం విగ్రహ ఆవిష్కరణ తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ యొక్క కళాకారులతో సింగర్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క కల్చరల్ ఈవెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక విగ్రహం మాత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మాత్రం కొంత వివాదంగా మారింది. ఈరోజు సాయంత్రం మరి దీనికి సంబంధించిన దాంట్లో తెలంగాణ బాధలు అడ్డుకుంటామని చెప్పడంతో మరి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారో ఏ రకంగా దాన్ని నియంత్రిస్తారనేది కూడా సాయంత్రం క్లారిటీ వచ్చే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ రవీంద్ర భారతిలో కొనసాగే అవకాశం ఉంది. వీడియో నుంచి భరత్తో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్.